నమస్తే, నేను ప్రహర్షిని. వెల్కమ్ టు పీపుల్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ పీబీసీ సమర్పించు పీపుల్ ఫోరం డిబేట్. తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ను పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ వేదికగా జాగరణ దీక్షకు ఆయన ప్రయత్నించారు. దీనిని అడ్డుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించారు. బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆయనకు బెయిల్ లభించకపోవడంతో 2 వారాల పాటు జైలుకు తరలించారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించినందుకే అరెస్టు చేయాల్సి వచ్చిందని టీఆర్ఎస్ ప్రభుత్వం చెబుతోంది. ప్రతిపక్షం గొంతు నొక్కేందుకే ప్రభుత్వం ఈ దమనకాండకు పాల్పడుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీని మీద మాట్లాడే ముందు గెస్ట్లను పరిచయం చేసుకుందాం. టీఆర్ఎస్ నుండి అధికార ప్రతినిధి వేణుగోపాల్ గారు ఉన్నారు. నమస్తే సార్. అలాగే కాంగ్రెస్ నుండి రవళి గారు కూడా ఉన్నారు. నెక్స్ట్ బీజేపీ నుండి అధికార ప్రతినిధి నర్సయ్య గౌడ్ గారు, అలాగే జర్నలిస్టు ప్రసాద్ గారు కూడా ఉన్నారు. అందరికీ నమస్తే అండి. ముందుగా మనము టీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ గారితో స్టార్ట్ చేద్దాం. వేణుగోపాల్ గారు, అసలు ఏం జరిగింది? ఎందుకు బండి సంజయ్ గారిని అరెస్ట్ చేయాల్సి వచ్చింది? ముందు దీక్ష ఎందుకు చేయాల్సి వస్తుంది అనేది వాళ్ళు వివరించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే జోనల్ వ్యవస్థను పునరుద్ధరించే దాంట్లో భాగంగా దాన్ని సవరిస్తాము అంటే ఉద్యోగాల రూపకల్పన జరగాలంటే ఫస్ట్ జోనల్ వ్యవస్థ పునరుద్ధరణ జరగాలి. అసలు వీటి మీద ఏమాత్రం అవగాహన లేకుండా ఏదో ఒక ఉద్వేగం రెచ్చగొట్టాలి, తెలంగాణ ప్రశాంతంగా ఉండకూడదు, ఏదో ఒక భావోద్వేగాలు రెచ్చగొట్టేసి రాజకీయ పబ్బం గడుపుకోవాలని తప్ప ప్రశాంతంగా జరుగుతున్నటువంటి పాలన డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశం తప్ప వీరు దీక్షలో ఏమాత్రం పసలేదు కాబట్టి, దానికి జనాదరణ కూడా లేదు కాబట్టి అనవసరమైన ఉద్వేగపూరిత ప్రసంగాలతో ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే శాంతి భద్రతల దృష్ట్యా తప్పకుండా ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది, ఆ దీక్షలు ఆపేస్తుంది. ఇప్పుడు సందేశాత్మక విమర్శలు, సందేశాత్మక సమస్యల మీద ఏమన్నా పోరాటం చేస్తే వాటిని ప్రతిపక్షాలు అంటారు. మా తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం ఏంటంటే ఒకరేమో వరి వేయమంటారు, ఒకరేమో కేంద్ర ప్రభుత్వం వద్దంటది. మళ్ళీ కొత్తగా కాంగ్రెస్ కూడా అదే నినాదం ఎత్తుకుంది. అంటే అవగాహన లేని ప్రతిపక్షాలు ఉండడం తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం. ఇంతకుమించి ఏం లేదండి. వారి దీక్షలో ఏమాత్రం పసలేదు. అసలు అవసరమైన దీక్షే కాదు, ప్రజల యొక్క ప్రయోజనాల కోసం చేసే దీక్ష అయితే ప్రభుత్వం కూడా వాటిని చూడనట్టుగా వదిలేయాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల ఉపయోగం లేదు కాబట్టి అనవసరమైన దీక్ష అని చెప్పి ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని అడ్డుకుంది. ఓకే, బీజేపీ నుండి నర్సయ్య గౌడ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి నర్సయ్య గారు. నర్సయ్య గారు, బండి సంజయ్ గారు చేస్తున్న దీక్ష దేనికోసం చేస్తున్నారు? మరి ఎందుకు అరెస్టు చేశారు టీఆర్ఎస్ వాళ్ళు? ఏమిటి మీ పార్టీ తరపున మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు ఏం జరిగింది అక్కడ? తెలంగాణ రాష్ట్రంలో ఒక్క రాక్షస పాలన జరుగుతూ ఉంది. ఈ ముఖ్యమంత్రి గారికి అన్ని విషయాలు తెలిసినప్పటికీ కూడా ఆయన ఏమి తెలియనట్టుగా 317 జీవోనిచ్చి ఉద్యోగుల యొక్క ఆకాంక్షను తొక్కేస్తా ఉన్నాడు. ఏ రాష్ట్రం ఇప్పుడు ఇంతకు ముందు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కూడా 610 జీవో తీసుకురావడం జరిగింది. అంటే స్థానికతకు చాలా ప్రాముఖ్యత ఉండాలన్న ఆలోచనతోటి తీసుకురావడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తా ఉన్నారంటే స్థానికతను పక్కకు పెట్టేసి 317 జీవోను తీసుకొచ్చి ఇంతకు ముందు ఉన్నటువంటి 124 జీవోను తొక్కేసి ఇలా ప్రభుత్వ ఉద్యోగులకు, టీచర్లకు, ఉద్యోగులకు అందరికీ కూడా యమపాశాన్ని చూపిస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈ రోజు నేను ఒకటే అడుగుతా ఉన్నా, స్థానికత మీదనే కదా మనం పోరాటం చేసింది. తెలంగాణ రావాలని ఎందుకు కొట్లాడినాం? మన ఉద్యోగాలు మనకే రావాలి, స్థానికులకే రావాలి, ముల్కీ నిబంధనలు కావాలని మనం కొట్లాడినాం కదా. మరి దాని స్ఫూర్తిని పక్కకు పెట్టి 317 జీవో తీసుకురావడంలో ఈయన ఉద్దేశం ఏంది? ఈయన చేసిన తప్పు నేను ఇంకో ముఖ్యమైన ఉదాహరణ చెప్తా. ఆయన సీనియారిటీ లిస్ట్ అని తయారు చేసిండండి ముఖ్యమంత్రి గారు. సీనియారిటీ లిస్టు వల్ల జరిగేది ఏంటంటే సీనియర్లంతా అర్బన్ ఏరియాలకు ట్రాన్స్ఫర్ అయినరు, జూనియర్లంతా రిమోట్ ఏరియాలకు ట్రాన్స్ఫర్ అయినరు. మరి 2-3 సంవత్సరాల తర్వాత ఈ సీనియర్లంతా రిటైర్ అయితే అర్బన్ ఏరియాలలో మాత్రమే టీచర్లు అంటే ఖాళీలు ఏర్పడతాయి. మరి అదే రిమోట్ ఏరియాలలో వచ్చే 20-25 సంవత్సరాల వరకు కూడా ఖాళీలు ఏర్పడవు అని అంటే ఉద్యోగ అవకాశాలను తొక్కేసినట్టే కదా రిమోట్ ఏరియాలలో. ఒకటి. రెండవది ఏంటంటే వీళ్ళు జోనల్ సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు దానివల్ల మంచి జరిగేటట్టుగా ఉండాలి. ఇలా ఉద్యోగ సంఘాలను కానీ ఉపాధ్యాయ సంఘాలను కానీ పిలిచి మాట్లాడి వాళ్ళను కన్విన్స్ చేసి వాళ్ళ యొక్క సూచనలు, సలహాలు తీసుకొని జీవో ఇస్తే ఇంత పోరాటం జరిగేది కాదు. ఈ రోజు స్పెసిఫిక్ గా 10,000 మంది ఉపాధ్యాయ ఉద్యోగులకు స్థానచలనం జరిగింది. టోటల్ గా 25,000 మందితోటి ఇబ్బంది జరుగుతూ ఉంది. ఈ రోజు 28వ తారీఖు నాడు ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు అందరూ కూడా సెక్రటేరియట్ ను ముట్టడించే వరకు వచ్చిందంటే ఏం పని పాట లేకుండా వచ్చేదండి టీచర్లు.
వాళ్ళకి ఇబ్బంది జరుగుతూ ఉంది కాబట్టి వాళ్ళ ఆలోచన విధానం వీళ్ళు తీసుకోవడం లేదు కాబట్టి ఏకపక్షంగా వాళ్ళను సమర్థించే సంఘాలను పిలుచుకున్నారు కాబట్టి ఈ రోజు పైన ఎవరైతే సంబంధాలు ఉన్నాయో వాళ్లకు నేటివిటీ తోటి సంబంధం లేకుండా సీనియారిటీ తోటి సంబంధం లేకుండా ఇలా పోస్టులు వస్తున్నాయి కాబట్టి అందరూ ఆందోళన చెందుతా ఉన్నారు. ఈ కనీసం స్పౌస్ దగ్గర నుంచి వచ్చిన రిక్వెస్ట్లను కూడా వాళ్ళను పరిగణలోకి తీసుకోకుండా ఈ రోజు ఈ పని చేస్తా ఉన్నారు. నేను ఒక్కటే అంటాను, ఇలా ప్రధానమంత్రి మోడీ గారు రైతులు వద్దంటే మంచి చట్టాలు అయినప్పటికీ రైతులు వద్దంటే ఒక అడుగు వెనక తగ్గి వాటిని రద్దు చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది 317 నల్ల జీవోలు ఇమ్మీడియట్ రద్దు చేయాలని. దీని మీద జాగరణ చేయడానికి మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారు నిన్న రాత్రి దీక్ష మొదలు పెడితే మరి దారుణమండి. కనీసం రజాకారుల పరిపాలనలో కూడా ఇలాంటి అకృత్యాలు మనం చూడలేదు. లాస్ట్కు ఎంపీ అన్న గౌరవం లేకుండా జాతీయ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందన్న విషయం కూడా పక్కకు పెట్టి కిటికీల గ్రిల్స్ ఇరగొట్టి, తలుపులు ఇరగొట్టి, తాళాలు ఇరగొట్టి ఒక టెర్రరిస్టును పట్టుకపోయి మీరు జైల్లో వేసిర్రంటే భారతీయ జనతా పార్టీకి ఎంత భయపడుతుండ్రు అనేది అర్థమవుతా ఉంది. ఇలా భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసినటువంటి జాగరణ దీక్షకు మీరు ఎంత భయపడుతుండ్రో తెలుస్తా ఉంది. కారణం ఒకటే, ఈ రోజు ఉద్యోగ సంఘాలు కానీ, ఉపాధ్యాయ సంఘాలు కానీ, మిగతా వాళ్ళందరూ కూడా జాగరణ దీక్షలో పాల్గొంటే ఈయన బండారం బయటపడతారన్న ఒకే ఒక ఉద్దేశంతో ఎక్కడ దొరికిన వాళ్ళని అక్కడ అరెస్ట్ చేసి లోపలేసిరు. ఇలా బండి సంజయ్ కుమార్ మా అధ్యక్షుల వారిని 14 రోజుల రిమాండ్కు పంపించి అదే కరీంనగర్ జిల్లా జైలుకు పంపించారు. నేను ఒకటే సూటిగా అడుగుతున్నా టీఆర్ఎస్ వాళ్ళను, మరి టీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేసిరని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు అంటే కోవిడ్ నిబంధనలు ఉన్నాయి అని చెప్తా ఉన్నారు. సరే, అదే నిజం అనుకున్నట్లయితే అదే మానకొండూరు నియోజకవర్గంలో ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ ఎంత పెద్ద మీటింగ్ జరుగుతూ ఉంది, ఆ పిక్చర్స్ అన్ని మీ దగ్గర లేవా అని నేను అడుగుతా ఉన్నా. మీకు ఒక న్యాయం, ఇతర పార్టీలకు ఒక న్యాయం ఆడుతున్నా. కోవిడే కనుక నిజమైన కారణమైతే మీరెట్లా మానకొండూరులో ఇంత పెద్ద సమావేశాలు జరుగుతూ ఉన్నాయి? ఆ పిక్చర్స్ నా దగ్గర ఉన్నాయి, కావాలంటే మీకు తర్వాత పంపిస్తాను, బహుశా మీ దగ్గర కూడా ఉండొచ్చు. కాబట్టి నేను ఏమంటున్నానంటే పిచ్చి పట్టిన వారి లెక్క టీచర్ల మీద, ఉపాధ్యాయుల మీద, ఉపాధ్యాయ సంఘాల మీద విరుచుకపడతా ఉన్నారు. మరి నల్ల జీవోని తీసుకొచ్చి 317 నల్ల జీవోని తీసుకొచ్చి ఈ రోజు టీచర్ల భరతం పడతా ఉన్నారు. టీచర్లన్నా, ఉపాధ్యాయ సంఘాలన్నా కేసీఆర్ గారికి భయం పుట్టుకుంది. ఎందుకంటే ఇంతకు ముందు ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా లేదా ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా వాళ్ళను ఓటింగ్ వరకే పరిమితం చేసి దాన్ని పోలింగ్ డ్యూటీలో తీసుకోకుండా తొక్కేసిండంటే ఉపాధ్యాయులన్నా, ఉద్యోగ సంఘాలన్నా కేసీఆర్ కు ఎంత భయమో ఇప్పుడు మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి నేను ఒక్కటే కోరుకుంటా ఉన్నా, ఇప్పటికైనా ఇన్ని వేల మంది ఉసురు పోసుకోకుండా, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఆ 317 జీవోను రద్దు చేసి అన్ని సంఘాల వారిని పిలిచి మరొకసారి ఏర్పాటు చేసి మాట్లాడి వాళ్ళ వ్యూస్ తీసుకొని అక్కడి నుండి ఇంకేదైనా ప్రయత్నం చేయాలి తప్ప ఇదే జీవో తోటి కనుక మీరు సర్దుబాటు చేస్తే అన్యాయం, కొన్ని జిల్లాలు పూర్తిగా అన్యాయం జరిగిపోతా ఉంది. రిమోట్ జిల్లాలు ములుగు తీసుకోండి, జూనియర్లను వేస్తే వచ్చే 25 సంవత్సరాల వరకు అక్కడ ఖాళీలు ఏర్పడవు. ఎవరిని ముంచదలుచుకున్నాడు ఈ కేసీఆర్ గారు? అన్ని ప్రాంతాలకు సమాన న్యాయం జరగాలి కదా. ఈ రోజు 317 జీవోను రద్దు చేయమని మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారు జాగరణ దీక్ష చేస్తే ఆయనను అరెస్ట్ చేస్తారా? ఆయన మీద భౌతిక దాడి చేస్తారా? 14 రోజుల రిమాండ్ విధిస్తారా? మనం టీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి మనకి ఇక్కడ వేణుగోపాల్ గారు ఉన్నారు, ఒక్కసారి ఆయనతో కూడా మాట్లాడదాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ఎంత న్యాయం జరుగుతుందో మనకు అర్థమైతా ఉంది. ఓకే వేణుగోపాల్ గారు చెప్పండి, మరి మీ పార్టీ చేస్తున్నటువంటి సభలు సమావేశాలు ఉండగా ఎదుటి వాళ్ళని ఎందుకు మీరు కోవిడ్ నిబంధనలు పాటించట్లేదని అరెస్ట్ చేయడం ఇది ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నారు? ఇక్కడ ఒక కాన్స్టిట్యున్సీ స్థాయిలో జరిగినటువంటి ఏవో మీటింగ్స్ అంటే అక్కడ ఊహించిన దానికంటే ఎక్కువ జనాలు రావడం ఏదో అనుకోకుండా జరిగినే ఉండొచ్చు. కానీ రాష్ట్ర స్థాయిలో పబ్లిసిటీ ఇచ్చుకొని క్యాడర్ని అందరినీ పిలుచుకొని గ్యాదరింగ్ కావాలని చేసి దాన్ని పూర్తిగా వైరల్ చేసి అందరు జనాలను అక్కడ గొమ్మిగూడేలా చేసి వారి బీజేపీ కేంద్ర ప్రభుత్వమే విధించిన ఆంక్షలు. ఒమిక్రాన్ భయం ఉంది, ముందు జాగ్రత్తగా ఉండాలి, గ్యాదరింగ్స్ని తగ్గించాలని చెప్పి వారి కేంద్ర హోంశాఖ డిక్లేర్ చేసింది. రాష్ట్ర డీజీపీకి కూడా దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్లో భాగంగానే వీరి దీక్షని భగ్నం చేయడం జరిగింది. ఒమిక్రాన్ ప్రబలడం అవకాశం ఉంది కాబట్టి దాని దృష్ట్యానే బండి సంజయ్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ దీక్ష ఎందుకు పనికిరాని దీక్ష, దానివల్ల ఉపయోగం కూడా లేదని మేము భావిస్తూ ఉన్నాము. ఇది పక్కన పెడితే ఒమిక్రాన్ దృష్ట్యా ఆలోచించి
పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వారిని అరెస్ట్ చేయడము అంటే ఇప్పుడు చూడండి, రాజాసింగ్ గారేమో రాయికేసి తల కొట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు, సింపతి గెయిన్ చేయడానికి, బ్లడ్ రావడానికి. ఈయననేమో గోడకేసి తల కొట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ వీడియోలు బయట వైరల్ కావడంతో జనాలందరూ నవ్వుకుంటా ఉన్నారు. వీళ్ళు కేవలం సెంటిమెంట్లు రెచ్చగొట్టడం తప్ప ప్రజలకు ఉపయోగపడే పని చేయరని చెప్పేసి. ఇప్పుడు జోనల్ వ్యవస్థని సర్దుబాటు చేయడం వల్ల ఎక్కడ ఖాళీలు ఉన్నాయనే తెలుస్తుందండి. ఆ మాత్రం అవగాహన లేకపోతే దీక్ష చేయడం ఎందుకండి? ఓకే అండి, రవళి గారితో కూడా మాట్లాడదాము. కాంగ్రెస్ పార్టీ నుంచి రవళి గారు ఉన్నారు. నమస్తే అండి రవళి గారు. నమస్తే అండి. ఇప్పుడు బండి సంజయ్ గారిని అరెస్ట్ చేశారు కదా, ఈ అరెస్ట్ని మీ పార్టీ ఎలా తీసుకుంటోంది? అంటే తెలంగాణలో ప్రతిపక్షాలు ఎవరు ప్రశ్నించద్దు, ఎవరు తిరగద్దు, కోవిడ్ నిబంధనలు ప్రతిపక్షాలు మాత్రమే పాటించాలి, అధికార పక్షానికి ఇవి ఏవి పట్టవు అనే రీతిలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన నడుస్తుంది. మొన్న చూసాం, మొన్న రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఒక ప్రైవేట్ కార్యక్రమం, ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుని, ముఖ్య నాయకుని యొక్క తండ్రి యొక్క 12th డే ప్రోగ్రాం కానీ, లేకపోతే ఒక టీచర్ అంటే అక్రమంగా ట్రాన్స్ఫర్ చేసి ఇంకొక 2 నెలల్లో ట్రాన్స్ఫర్ ఆయన రిటైర్మెంట్ అవుతాడు, అట్లాంటి అతన్ని తీసుకెళ్లి ఎక్కడో మారుమూల గ్రామంలో వేస్తే ఆయన గుండెకోత భరించలేక గుండె ఆగి చనిపోయింది. అట్లాంటి కుటుంబాల పరామర్శ కానీ, రైతులు ఈ రోజు పండించిన పంటను కొనే నాదుడు లేక చూసి గుండాగిపోయిన రైతుల కుటుంబాల పరామర్శలు కానీ, ఇవన్నిటికి వెళ్తే తప్పుగా కనిపిస్తుంది. తప్పుగా కనిపించి మొన్న ఏం చేశారు, తెల్లారి వరకే మొత్తం వేలాది మంది పోలీసులతో హౌస్ అరెస్ట్ చేయడం, తెల్లారి లేస్తే ఇంట్లో పోలీసులు కూర్చోవడం. అంటే ప్రతిపక్ష నాయకులను ఇంటి నుండి బయటికి రాకుండా పోలీసులచే కాపలా కాయించే కుట్రలో భాగంగా పోలీసు డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ ఎక్కువ స్థాయిలో జరిగిందనే మాట వాస్తవం. ఈ రోజు పోలీసులాగా ప్రవర్తించట్లేదు, కేవలము పింక్ యూనిఫామ్ వేసుకున్న కల్వకుంట్ల సైన్యం లాగా, ప్రైవేటు సైన్యం లాగా వ్యవహరిస్తున్న మాట వాస్తవమా కాదా అనేది ప్రతి తెలంగాణ పౌరుడిని అడిగితే చెప్తాడు. ఈ రోజు బండి సంజయ్ గారి అరెస్ట్ విషయం కానీ, రేవంత్ రెడ్డి గారి అరెస్ట్ విషయం కానీ, అంటే ప్రజా సమస్యల మీద నిష్పక్షపాతంగా పోరాడాలి. ఏదో అంటే హైప్ కోసమో దానికోసమో దీనికోసమో కాదు. ఈ రోజు ఒకటే చెప్తున్నా, 317 జీవో ఎవరిని తీసుకొచ్చి కేసీఆర్ గారు తీసుకొచ్చిండో? ఏదైనా ఉద్యోగ సంఘాలతో మాట్లాడా, లేకపోతే అక్కడ ఉన్న ఉద్యోగులతో మాట్లాడిండా, లేకపోతే మొత్తము గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి మాట్లాడిండా? అట్లా చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. ఈ రోజు గతంలో 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక మాట అన్న మాట ఇప్పుడు గుర్తుకొస్తుంది. ఆ రోజు ఏమన్నారు, మీరు తెలంగాణ నా స్థానికత కోసం మీరు కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంటున్నారు కదా, ఆ తెలంగాణలోనే మీరు స్థానికులు కాకుండా పోతారు అని ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి అన్న మాట ఈ రోజు అక్షరాల కేసీఆర్ గారు నిజం చేస్తున్నారు. ఈ రోజు వరంగల్ జిల్లాలో పుట్టిన, అంటే సిటీలో పుట్టిన బిడ్డ ఈ రోజు నాన్ లోకల్ అయిపోయి ములుగు ఏజెన్సీనో లేకపోతే మహబాద్ ఏజెన్సీ ఏరియాలకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. గతంలో ఉన్న ఏజెన్సీ ప్రాంతాలలో పనిచేయాలంటే 3వ జీవో నెంబర్ 3ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు, 3వ నెంబర్ జీవో ప్రకారము ట్రాన్స్ఫర్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు అవేమి చేయట్లేదు. కేవలము సీనియారిటీ ఉందని చెప్పి 63 డిపార్ట్మెంట్లలో దాదాపు 60 లక్షల మందిని అర్బన్ ఏరియాలలో పెట్టేసి మిగిలిన వాళ్ళందరినీ నాన్ లోకల్ కింద ఎక్కడెక్కడో మారుమూల గ్రామాలకు పంపిస్తున్నారు. నిజంగా ఇది అన్యాయమా కాదు ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. స్పౌస్ పేరుతో ఇద్దరిని ఒక దగ్గర పంపిస్తున్నామని చెప్పేసి తర్వాత హెచ్ఆర్ఏలు కానీ, డిఏలు కానీ, మిగతా అన్ని స్పౌస్ పేరుతో ఒక్కరికే కుదించే కుట్ర కూడా తెరలేపుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజు పాఠశాలల్లో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రవళి గారు ఇవన్నీ పక్కన పెడితే, రవళి గారు ఆ సమస్యలను ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు సంజయ్ గారిని ఎందుకు అరెస్ట్ చేశారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న దాని మీద మనం డిస్కషన్ కంటిన్యూ చేస్తున్నాము. ఒక నిమిషం అండి. బండి సంజయ్ గారి అరెస్ట్ ఒకటే కాదు, ఈ రోజు ప్రశ్నించే ప్రతిపక్షాన్ని, మొన్న రైతు దీక్షలు చేస్తున్నాం, రైతు ధర్నాలు చేస్తున్నాం, రైతుల పరామర్శ చేస్తుంటే కూడా ఆ రోజు ఎక్కడికక్కడ మమ్మల్ని అందరిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టిండు. ఇదెక్కడ అన్యాయమో అర్థమైతలేదు. అంటే ప్రతిపక్ష నేతలు ఎవ్వరూ బయట తిరగద్దు, కేవలం అధికార పార్టీ నేతలు మాత్రం మంది మార్బలంతో అట్టహాసంగా పోలీసుల పహారాల మధ్య మాత్రం కేటీఆర్ గారు నల్గొండలో తిరగచ్చు, ఈ రోజు కరీంనగర్ లో తిరగచ్చు, మానకొండూరులో తిరగచ్చు, కేసీఆర్ గారు ఎక్కడ పడితే అక్కడ తిరగచ్చు. వాళ్ళకు మాత్రం కోవిడ్ అంటే అధికార పార్టీ నేతల వల్ల కోవిడ్ వ్యాపించదు, కేవలము ప్రతిపక్ష నాయకుల వల్లనే వ్యాపిస్తుంది అనే రీతిలో ఈ రోజు ప్రవర్తిస్తున్న తీరు చాలా దుర్మార్గంగా ఉందని ఇంత ఖచ్చితంగా ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ఖండించాల్సిన అవసరం ఉంది. ఓకే అండి, సీనియర్ అనలిస్ట్ మనకి ప్రసాద్ గారు కూడా అందుబాటులో ఉన్నారు. ప్రసాద్ గారు నమస్తే అండి. ప్రసాద్ గారు, ఇప్పుడు సంజయ్ అరెస్టుతో తెలంగాణ సమాజానికి ఎలాంటి సంకేతాలు పోతున్నాయి? ముఖ్యంగా సంజయ్ గారి అరెస్ట్ తోటి తెలంగాణ సమాజానికి పోతున్న సంకేతం గురించి చెప్పాలంటే,
గులాబీ గుడ్డతోటి ప్రజాస్వామ్యానికి నడి బజార్లో ఉరేస్తున్నారు ప్రభుత్వం. ఖచ్చితంగా ఇది ఎందుకంటే ఈడ సంజయ్ చేసినా, రేవంత్ రెడ్డి గారు చేసినా, లేకపోతే ఇంకా సిపిఐ సిపిఎం ఎవరు దీక్షలు చేసినా కూడా దీక్షలు చేసేటువంటి హక్కు, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇలా ఇదే రీతిన గతంలో మన సమైక్యాంధ్ర ఉన్నప్పుడు ఇదే రీతిన కనుక అప్పటి పోలీసులు ప్రవర్తించుంటే తెలంగాణ సాధ్యమయ్యేదా? మనం తెలంగాణ తెచ్చుకునేటోళ్ళమా? ఏ రకమైనటువంటి పోరాటాలు మనం చేసినాం, ఆ రకమైనటువంటి పోరాటాలను ఇప్పుడు ఇంకా కొనసాగించాల్సినటువంటి అవసరం రావడమే దౌర్భాగ్యం. జయశంకర్ గారు గతంలోనే చెప్పిండ్రు, తెలంగాణ రాకముందే ఆయన ఊహించిండేమో ముందే గతంలోనే చెప్పిండు ఏంటంటే రాష్ట్రాలలో పోలీస్ శాఖలో మాత్రం ఖాళీలు ఉండవు, మొత్తం పూర్తిగా భర్తీ అయిపోతాయి, మిగతా ఏ శాఖలోనైనా ఖాళీలు ఉంటాయని చెప్పి జయశంకర్ గారు చెప్పింది. ఎందుకంటే ప్రతిదాన్ని శాంతి భద్రతల సమస్యగానే ఈ ప్రభుత్వాలు చూస్తాయి కాబట్టి పోలీసులు నిండుగా ఉండాలని చెప్పి ప్రభుత్వాలు కోరుకుంటాయి అన్నాడు ఆయన. అదే మాట ఇలా అక్షరాల నిజమైతుంది. ఈ రాష్ట్రంలో పోలీస్ శాఖలో ఖాళీలు లేవు, మిగతా అన్ని శాఖల్లో ఖాళీలు ఉన్నాయి. అంటే పోలీసులు ఎందుకు ఇంత నిర్బంధం ఎక్కువ పెట్టిందంటే ఇట్లాంటి ప్రజా ఉద్యమాలు వచ్చినప్పుడు వీటిని అణిచేయాలి, అణిచేయడానికి పోలీసులు కావాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఇలా పోలీస్ శాఖ పూర్తిగా భర్తీ చేయబడింది కాబట్టి వాళ్ళు అన్ని రకాల ప్రభుత్వానికి అంటగాగుతా ఉన్నారు. నేను పోలీసులు పెద్దగా తప్పుపడతలేను, ఎందుకంటే పోలీసులు తోలుబొమ్మల ఆటలో తోలుబొమ్మల ఆటలు పోలీసులు ఆడిస్తున్నది వేరే, వెనక కేసీఆర్ గారు కేటీఆర్ గారు వెనక ఆడిస్తున్నటువంటి వ్యక్తులు వేరు. పోలీసులు ఇలా ఈ ప్రభుత్వం వస్తే చేస్తారు, రేపు బీజేపీ వస్తే చేస్తారు, లేకపోతే కాంగ్రెస్ వస్తే చేస్తారు కావచ్చు. కానీ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయడము, ప్రజాస్వామ్యాన్ని ఉరేయడం లాంటి కార్యక్రమాలు ఎవరు చేస్తున్నారంటే ఇక్కడ ప్రభుత్వం చేస్తా ఉన్నది. పూర్తిగా ఇది ప్రభుత్వం యొక్క తప్పిదము. అంటే అధికారంలో ఉన్న పార్టీకి కరోనా రాదా అండి? అధికారంలో ఉన్న పార్టీ కరోనాను వ్యాపింపజేయదా? కేటీఆర్ గారు నల్లగొండలో 1000 మందితోటి మోటార్ బైక్ ర్యాలీ చేస్తే కరోనా రాదా? లేకపోతే అంటే నేను ఇదొకటే ఒక కేటీఆర్ గారి విషయమే అంటున్నాను, ఎవరైనా సరే తమ దాకా వచ్చినప్పుడు అనేటువంటి విషయాన్ని ఆలోచన చేయాలి. ఇలా బండి సంజయ్ గారు దీక్ష చేస్తా ఉన్నారు, ఆయన కార్యాలయంలో పెట్టుకున్నాడు దీక్ష. కార్యాలయంలో దీక్ష పెట్టుకుంటే బయట ఉన్న వాళ్ళందరినీ నిలగొట్టేసి కార్యాలయంలో వరకు వదిలేయచ్చు కదా. కార్యాలయాన్ని 9 మంది గడ్డపారాలతో పెకిలిచ్చి తీసి పలగొట్టి ఒక ఉగ్రవాదిని అరెస్ట్ చేసినంత రీతిలో నాకేం గుర్తొచ్చిందంటే గతంలో ఒక రమాకాంత్ అని చెప్పి ఒక వ్యక్తి ఎన్కౌంటర్ జరిగింది. ఎక్కడంటే నాకు తెలిసి గోదావరి ఖని ఆ ప్రాంతంలో బొగ్గుగల్ల ప్రాంతంలో. అప్పుడు పోలీసులు సమైక్య రాష్ట్రంలో ఆయన ఒక ఇంట్లో ఉంటే పైకి ఎక్కి ఇంటిని తొలిసి దాని నిండా పెట్రోల్ పోసి కాలబెట్టి చంపినటువంటి పరిస్థితి. ఇప్పుడు దాదాపుగా కాలబెట్టి చంపకపోవచ్చు, కానీ అదే రీతిలో ఇలా పోలీసులు ఇంటి మీదకి పోయి ఇంట్లో దర్వాజాలు బలగొట్టి మొత్తంగా తీసేసి లోపలికి పోయి ఆయన అరెస్ట్ చేసి తీసుకోవాల్సినటువంటి అవసరం ఏమున్నది? ప్రజాస్వామ్యయుతంగా పనిచేసేటువంటి పోలీసులు, ప్రజాస్వామ్యయుతంగా పనిచేసేటువంటి ప్రభుత్వం అయితే ఆ బయట ఉన్న వాళ్ళందరినీ చెదరగొట్టేసి నీకు అంత అభ్యంతరం ఉంటే ఆయన లోపల చేస్తున్నాడు కదా, బయట రోడ్డు మీద వచ్చి దీక్ష చేస్తున్నాడు కదా, ఎవరికి భంగం కలిగిస్తలేడు కదా, ఎవరి విధులకు భంగం కలిగిస్తలేడు కదా. తర్వాత పెట్టినటువంటి కేసులు కూడా ఏంటి, పోలీసుల విధులకు ఆటంకం కలిగించిందంట. పోలీసులు ఎక్కడన్నా ఏదన్నా చేస్తా ఉంటే పోయి పోలీసులు అడ్డుకున్నాడు ఆయన ఇంటికి వచ్చి, ఆయన క్యాంప్ కార్యాలయానికి వచ్చి పోలీసులు ఆయన దీక్షకు అడ్డంకం కలిగించి ఉల్టా కేసు పెట్టింది. అంటే ఉల్టా చోర్ కోత్వాల్కు డాంటే అన్నట్టుగా ఉన్నది ఈ పరిస్థితి. ఇట్లా కాదు, ఈ ప్రజాస్వామ్య రాష్ట్రంలో ప్రజలు కోరుకున్నటువంటి పాలన ఇది కాదు. ప్రజలు కోరుకున్నటువంటి పాలన ఏంటంటే అసలు ధర్నాలు లేనటువంటి ప్రాంతంగా చేస్తారు. గతంలో ముఖ్యమంత్రి చెప్పిండు ధర్నా చౌకీ. ఒక్క నిమిషం ప్రసాద్ గారు, ఒక్క నిమిషం ఆగండి, వేణుగోపాల్ గారితో మాట్లాడదాం. వేణుగోపాల్ గారు, పార్టీ కార్యాలయంలో ధర్నాలు చేసుకుంటున్న వాళ్ళని ఈ పోలీసులు ఓవర్ యాక్షన్ చేసి ఆ విధంగా ఆయన అరెస్ట్ చేయడం అవసరమా? నిజంగానే ప్రోటోకాల్ ప్రకారం ఇప్పుడు కరోనా గురించి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోకపోతే చెప్పొచ్చు కదా, కోవిడ్ నిబంధనలు పాటించండి అని, ఆ విధంగా నిబంధనలు పాటించేలాగా చర్యలు తీసుకోవచ్చు. కానీ ఇంత ఓవర్ యాక్షన్ చేసి తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి అంటున్నారు. పోలీస్ అధికారులు స్టెప్ బై స్టెప్ ఫస్ట్ వారించడము, తర్వాత వివరించడము, చెప్పడము, వాళ్ళకు వచ్చినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళకు వచ్చినటువంటి గైడ్ లైన్స్, గ్యాదరింగ్స్ని తగ్గించాలి, గ్యాదరింగ్స్ని కట్టడి చేయాలని చెప్పి వచ్చిన గైడ్ లైన్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆంక్షలని వీళ్ళే తుంగలో దొక్కుతూ ఉంటే ప్రజలు ఎక్కడ పాటిస్తారండి? ముందు మెసేజ్ ఇవ్వాల్సిన ప్రతిపక్ష నాయకులే తుంగలో దొక్కుతూ ఉంటే మనకు ప్రజలు ఎక్కడి నుంచి పాటిస్తారండి? ఇవి కొంచెమన్నా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉన్నది సోదరులు. రెండవది, పోలీస్ వ్యవస్థలో ఎక్కువ భర్తీలు చేయడము, పోలీస్ వ్యవస్థలో మాత్రం ఖాళీలు లేకపోవడం, ఇతర డిపార్ట్మెంట్లలో ఖాళీలు ఉండడం విశ్లేషకులు చెప్పడం విన్నా ఇందాక. అది ఎందుకంటే శాంతి భద్రతలని కాపాడాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. ఇప్పుడు ఉద్యమాల్ని అణచివేయడానికి మాత్రమే పోలీసులు ఉపయోగపడ్డారండి. కరోనా సమయంలో పోలీసులు ఎంత సేవలు చేశారండి? రాత్రి మగవాళ్ళు కష్టపడ్డారు. వాళ్ళు కర్ఫ్యూలు విధించినా సరే పోలీసు సోదరులు కష్టం చేయండి మనకి ఈ పరిస్థితి వచ్చేదా?
ఎన్నో ప్రాంతాలకి మెడిసిన్స్ని కూడా పోలీస్ వాహనాల్లో తరలించడం జరిగింది. మనకు ఎంతో ఉపయోగపడేటువంటి పోలీస్ వ్యవస్థ నిండుగా ఉండడం మనం భద్రతగా ఫీల్ అవ్వాలి, కానీ దాన్ని ఏదో ప్రజా ఉద్యమాల్ని అణచడానికి మాత్రమే పోలీస్ రిక్రూట్మెంట్ జరిగింది, పోలీస్ వ్యవస్థ అందుకే ఫుల్గా ఉన్నది, ఇలాంటి మాటలు విశ్లేషకులు మాట్లాడడం సబబు కాదు. ఓకే అండి, నర్సయ్య గారితో మాట్లాడుతుంది. నర్సయ్య గారు, కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వము, మరి బీజేపీ ప్రభుత్వమే ఒమిక్రాన్ అతి వేగంగా విస్తరిస్తున్న కారణంగా అన్ని రాష్ట్రాలు జాగ్రత్తలు తీసుకోవాలని డిక్లరేషన్ ఇచ్చినప్పుడు ఎందుకు ఆ పార్టీ వాళ్ళే ఎందుకు ఫాలో అవ్వట్లేదని ప్రధానంగా మనకి వేణుగోపాల్ గారు అడుగుతున్నారు. దీని గురించి మీరు ఏం చెప్తారు? మేడం, నేను ఏమంటున్నా, కేంద్ర ప్రభుత్వము ఇలాంటి ఆదేశాలు ఇచ్చిన మాట నిజమే, కానీ ఇచ్చి కూడా వారం రోజులు కావస్తా ఉంది. మరి ఈ వారం రోజులలో వీళ్ళు ఏం పని చేసినండి? ఇప్పుడు వీళ్ళకైతే ఇది జనవరి 1 రోజు బార్ల పర్మిషన్ ఇచ్చేసిరు, ఆ తర్వాత పబ్బులకు పర్మిషన్ ఇచ్చిండ్రు, అందరికి అన్ని అందుబాటులో పెట్టి ఒమిక్రాన్ కేసులు పెంచిండ్రు. మరి అప్పుడు కనిపించలేదండి వీళ్ళకు? ఇప్పుడు టిఆర్ఎస్ నాయకులు ఇదే కేటీఆర్ గారు ర్యాలీ చేస్తే కనిపించదు, లేదు అంటే వాళ్ళు మానకొండూరులో మీటింగ్లు పెడితే కనిపించదు, వీళ్ళు ఏది చేసినా కనిపించదు. కానీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన కార్యాలయం లోపల కూర్చొని జాగరణ చేస్తే మాత్రం కోవిడ్ కేసులు పెరుగుతాయండి. నేను ఆ రోజు చెప్పాను, వీళ్ళు మామూలుగా పెంచట్లేదండి కోవిడ్ కేసులు కాదు, కోవిడ్ 3rd వేవ్ ఆల్రెడీ స్టార్ట్ అయిందని ప్రభుత్వం కానీ WHO కానీ చెప్తే కూడా వీళ్ళు బార్లకు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఎందుకు ఈ ఆటంకాలు, ఈ అన్ని మార్గదర్శకాలు గుర్తుకులేవు వీళ్ళకు? అంటే అప్పుడు మాత్రం వీళ్ళకి అవసరం వచ్చింది, ఇప్పుడు మాత్రం ప్రతిపక్షాల మీద దమనకాండ కొరకు ఉపయోగిస్తా ఉన్నారు వీళ్ళు. కాబట్టి నేను ఏమంటున్నా, వేణుగోపాల్ గారు చెప్పేది శుద్ధ అబద్ధం. ఎందుకంటే ఈ రోజు ప్రతిపక్షాలు బతకడానికి వీలు లేదు తెలంగాణ రాష్ట్రంలో. ప్రతిపక్షాలు బయటికి వెళ్తే ఆటంకాలు కల్పించడము, ప్రతిపక్ష నాయకులను కానీ కార్యకర్తలను కానీ పోలీసులను అడ్డం పెట్టి చంపే అరెస్ట్ చేయడం, ఇలాంటి పనులు తప్ప మీరు ఇంకా వేరే పనులు ఏం చేస్తా ఉన్నారు నీళ్ళు? హలో, ఓకే చెప్పండి. వినిపిస్తుందా మేడం? వినిపిస్తుందండి. ఒక్కసారి వేణుగోపాల్ గారు మాట్లాడతారంటే ఒకసారి ఆగండి. ప్రతిపక్షాలని అణిచివేసే ప్రయత్నము, ప్రతిపక్షాలని అణిచివేస్తుంది తెలంగాణ ప్రభుత్వం అని చెప్పే ముందు సోదరులు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన ప్రతిపక్ష నాయకుల పరిస్థితి ఎలా ఉన్నది, తెలంగాణలో ప్రతిపక్ష నాయకులకు ఎంత స్వేచ్ఛ ఉన్నది, ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకున్నా కానీ కొందరు జర్నలిస్టులు ముఖ్యమంత్రి లాంటి స్థాయి ఉన్న నాయకుడిని కూడా ఇష్టం వచ్చినట్టు సింగులర్గా బూతులు మాట్లాడినా సరే దాన్ని కూడా సందేశాత్మక విమర్శలాగా స్వీకరించి ఒక చూసి చూడనట్టుగా వదిలేస్తున్న ప్రభుత్వం ఇక్కడ ఉన్నందుకు గర్వించాల్సిన అవసరం ఉన్నది ప్రతిపక్ష సోదరులు. ఇంత స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఇంత స్వేచ్ఛ తెలంగాణలో మాత్రమే ఉన్నది. ఇదే పని పక్క రాష్ట్రంలో చేస్తే ఏం జరుగుతుందో సోదరులందరికీ కూడా తెలుసు. రవళి గారు విన్నారు కదా ఇప్పుడు వేణుగోపాల్ గారు ఏమంటున్నారు, ప్రతిపక్షాలకి మాట్లాడే హక్కు. మీకు ఎక్కడ స్వేచ్ఛ అనిపించింది? మాట్లాడిన జర్నలిస్టుల మీద కేసులు పెట్టే అంత స్వేచ్ఛ అనిపించిందా? లేకపోతే నిజాలు రాసిన వారు ఎన్నో సంవత్సరాలుగా నోటికి వచ్చిన అవాకులు చవాకులు పేలినా సరే మాట్లాడిన గొంతు నులిపే విధంగా పోలీసులచే అక్రమ అరెస్టులు చేయించి అక్రమ కేసులు పెట్టించడంలో స్వేచ్ఛగా అనిపించిందా? మిగతా రాష్ట్రాలతో పోల్చుకోవడానికి ఉండాలి మీకు కొంచెమైనా. ఈ రోజు నిన్ననో కాదండి, ఈ రోజు నిన్న సంవత్సరాల కాలం నుంచి ముఖ్యమంత్రి గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న జర్నలిస్టులను కూడా తెలంగాణ ప్రభుత్వము చూడనట్టుగా ఉండడం జరిగింది. మరి మితిమీరిపోయి ఫ్యామిలీ మీద కూడా చెప్పండి. రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు ప్రజల వద్దకు వెళ్తున్నారు, ఏ సమస్య ఉన్నా సాల్వ్ చేస్తున్నారు. మీ దగ్గర కనీసం మంత్రులకు నెలకొకసారి కలుసుకునే అవకాశం కూడా లేదు. ఈ రోజు ప్రతిపక్షాలు ఎందుకు అనేక ప్రశ్నిస్తున్నాయా? మీ దగ్గర 100 తప్పులున్నాయి, 100 తప్పులను ప్రశ్నించేంత బాధ్యత ప్రజలు మాకు ఇచ్చింది ప్రతిపక్షాలుగా. ప్రతిపక్షాలు మాట్లాడకుంటే ఎవరు మాట్లాడతారు? ప్రతిపక్షం అనేది లేకుండా సంతలో పశువులాగా ఎమ్మెల్యేలను కోరుకున్న మీరు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి మాట్లాడతారా? ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారా? ఈ రోజు పోలీసు డిపార్ట్మెంట్ కరోనా టైంలో మస్తు సేవ చేసింది కాబట్టి మేము అవి చేస్తున్నాం అంటున్నారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండియలేదు, కరోనా టైంలో పండిస్తే వాళ్ళకి ఇచ్చిన గౌరవం ఏంటిది? ఇప్పటి వరకు అది మీరు బీజేపీని అడగండి, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. 650 మంది రైతులు మీరు కూడా మాతో కలిసి రండి, బీజేపీని ప్రశ్నించాం, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాం రైతుల విషయంలో. బార్ షాపులు తీసుకుంటూ 31వ తారీఖు స్వేచ్ఛ పేరుతో నడి రోడ్డు మీద మద్యం గంజాయి సేవిస్తుంటే పోలీసులు చేయాల్సిన పని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చేస్తే రాళ్లతో కొట్టి చంపిళ్ళు. ఇదే స్వేచ్ఛ? తెలంగాణలో ఉన్న స్వేచ్ఛ? ఏం మాట్లాడుతున్నారు? మీకు స్వేచ్ఛ గురించి ఏం తెలుసు? కాంగ్రెస్ కార్యకర్తలను కొట్టి చంపి 6 ఇంకా ఆందోళనలో ఉన్నారు. వాళ్ళ బాధ చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు తెలంగాణ రాష్ట్ర సమితిలాగా ఉండట్లేదు, రాక్షస
రాక్షస సమితి పరిపాలన నడుస్తుంది. కేవలము తాగండి ఊగండి టార్గెట్ మాత్రం వైన్ షాప్లలో తెలంగాణ సమాజాన్ని అవమానించే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మిగతా వాళ్ళు మాత్రం అట్టడుగు స్థాయికి వెళ్దామా? రౌళి గారు ఒక నిమిషం ఆగండి. వేణుగోపాల్ గారు, తెలంగాణ సమాజాన్ని అవమానపరిచే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు రద్దీ ఎక్కువగా ఉండే వినండి 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 మీరు చెప్పినప్పుడు కూడా నేను ఆగమనంగానే ఆగి వినడం జరిగింది. మీరు కూడా వినడం నేర్చుకోండి. ఇక్కడ తెలంగాణ సమాజము తాగి ఊగుతున్నారనే మాటలు ఇది పద్ధతి కాదు, తప్పు. ఇది నేనేమంటున్నానంటే ఎక్కువ రద్దీ ఉన్న ప్రాంతాలు, షాపింగ్ మాల్స్ కావచ్చు, సినిమా హాల్స్ కావచ్చు, బార్లు కావచ్చు, ఇవి కొన్ని రద్దీగా ఉండేటటువంటి ప్రాంతాల్లో వీటిని టైమింగ్స్ సడలించడం వల్ల జనాలందరూ కొంచెం ఫ్రీగా అంటే గుమిగూడకుండా ఉంటారనే ఉద్దేశంలో తీసుకున్న నిర్ణయాన్ని కూడా దీన్ని తప్పుగా రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముంటుందండి? ప్రతిపక్షాలకు ఉంటుంది రైతుల్ని తప్పుదోవ పట్టించే అవసరం. ఎందుకంటే వరి వేయద్దని మేము చెప్తా ఉంటే వరి వేయాలని చెప్పి మొన్నటిదాకా బండి సంజయ్ గారు చెప్తే అవగాహన లేని రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు, ఆయన అట్టే చెప్తాడు అనుకున్నాం మా పార్టీకి. మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాట చెప్పడం జరిగింది. ఇక్కడ వరి ఎక్కువైపోయింది, నిల్వలు ఎక్కువైపోయినాయి, అది వేయకుండా ఆల్టర్నేట్ పంటల దృష్ట్యా ఆలోచిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అడ్వాన్స్డ్గా ఆలోచిస్తున్నాం మేము. వీరు వచ్చేసి అవగాహన లేని స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ పోతే ప్రజలకు అన్నీ అర్థమవుతూ ఉంటాయండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ప్రసాద్ గారు మాట్లాడండి. ఇప్పుడు ఎవరైతే మనకి వేణుగోపాల్ గారు అంటున్నారు తెలంగాణలో ప్రతిపక్షాలకి ఇస్తున్నంత స్వేచ్ఛ పక్క రాష్ట్రాల్లో పక్క వాటిలో కూడా ఇవ్వట్లేదు అన్నది ఆయన ప్రధానంగా లేవనెత్తుతున్నటువంటి అంశము. మీరేమంటారు? ఇది నిజమేనా? ప్రతిపక్షాల వాయిస్ వినబడడానికి మన తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుందంటారా? మా దొర చాలా మాట్లాడించింది, అలా మా దొర చాలా బాగా చెప్పిండు. అదే స్వేచ్ఛ అనుకుంటారు వాళ్ళు. అది బానిసల స్వేచ్ఛ, అది కాదు కావాల్సింది. ఇక్కడ ఏ జర్నలిస్ట్ అయినా ఉపేక్షించి వదిలిపెట్టిండండి. ప్రతి ఒక్క జర్నలిస్ట్ మీద కేసులు పెట్టిండు, ప్రతి ఒక్క జర్నలిస్ట్ జైలుకి పంపించిండు, పత్రికలను బెదిరిస్తున్నాడు, పత్రికలకు యాడ్స్ ఇవ్వట్లేదు, గొంతు నొక్కేస్తున్నది ఈ ప్రభుత్వం. తెలంగాణ వచ్చిన తర్వాత 7 సంవత్సరాల కాలంలో తెలంగాణలో అడ్వకేట్ ను నడి రోడ్డు మీద నరికి చంపినటువంటి సంఘటన తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. ఎందుకంటే ఆయన కేసులు వేస్తా ఉన్నాడు, ప్రభుత్వాన్ని రోడ్డు మీద తీసుకొస్తా ఉన్నాడు, ప్రభుత్వంలో జరిగేటువంటి తప్పును తీస్తా ఉన్నాడు. అంటే దంపతులను, ఇద్దరు అడ్వకేట్ దంపతులను నడి రోడ్డు మీద నరికి చంపింది ఎవరండి? టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అని చెప్పి రుజువైంది కదా. మరి అంటే ఇలా ప్రభుత్వం ఏం చేస్తా ఉందంటే అడిగితే చంపేస్తాము, నోరెత్తితే జైల్లో పెడతామని చెప్పి ఖచ్చితమైనటువంటి సంకేతాలు ఇస్తా ఉన్నది. ఇలా బానిసలకు స్వేచ్ఛ కనబడవచ్చు. ఇలా ఏమంటారంటే దొరొచ్చి బయటకు వచ్చి కనబడి చెవిపిండు ఏమరా బాగున్నమాట, అరే ఇలా దొరనాథతో మాట్లాడని చెప్పి ఖుషిగా ఉండొచ్చు వాళ్ళు. కానీ ఇది బానిసల స్వేచ్ఛను తెలంగాణ రాష్ట్రం కోరుకుంటలేదు. తెలంగాణ రాష్ట్రం కోరుకుంటుంది ఉద్యమకారులకు స్వేచ్ఛ ఉండాలి, ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛ ఉండాలి, ప్రశ్నించేటువంటి మనస్తత్వానికి స్వేచ్ఛ ఉండాలని చెప్పి తెలంగాణ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఇంకొక మాట చెప్పిండు ఆయన ఇక్కడ. ఏం చెప్పిండు? తెలంగాణలో వరి విషయంలో మాట్లాడిండు. తర్వాత ఇలా 370 మన జియో మీద 370 జియో మీద కూడా మాట్లాడుతూ ఉన్నారు. 370 జియో మీద ఏం మాట్లాడుతున్నాడు? 317 జియో మీద తెలంగాణలో తెలంగాణ పుట్టినోడు తెలంగాణ వ్యక్తి కాకుండా పోతున్నాడు, సిద్దిపేటలో పుట్టినోడు సిద్దిపేట వ్యక్తి కాకుండా పోతున్నాడు, కరీంనగర్లో పుట్టినోడు కరీంనగర్ వ్యక్తి కాకుండా పోతున్నాడు. ఈ స్థానికత అనేటువంటి అంశం మీద తెలంగాణ ఉద్యమం, తెలంగాణ పోరాటం సాగింది. స్థానికత కోసమే తెలంగాణ ఏర్పాటు చేసుకుంటున్నాం. మనం ఆత్మగౌరవం కోసం తెలంగాణ ఏర్పాటు చేసుకుంటాం. ఇలా ఆత్మగౌరవం లేనటువంటి పరిస్థితి ఇలా మన తోకాతొండం లేనటువంటి జీవులను తీసుకొచ్చిండు. అదొకటి. రెండోది జోనల్ వ్యవస్థ విషయం చెప్తా ఉన్నారు. జోనల్ వ్యవస్థ గురించి కేంద్ర ప్రభుత్వం జోనల్ వ్యవస్థను ఆమోదించి ఇప్పటిదాకా 9 నెలల కాలం అయితే ఉంటే 9 నెలల కాలంగా దాని మీద ఎందుకు చర్చ పెట్టలేదు? ఇలా ఏమంటుంది ప్రభుత్వం? ఇలా నమస్తే తెలంగాణ రాసుకున్నారు, పెద్దగా రాసుకున్నారు. ఏంటంటే సంఘాలన్నీ మద్దతు ఇస్తున్నాయి. అవి సర్కారీ సంఘాలు, బానిస సంఘాలు. ఆ సర్కారీ సంఘాలు, బానిస సంఘాలు మద్దతు ఇచ్చినంత మాత్రాన ఉద్యోగులందరూ మద్దతు ఇచ్చినట్టు కాదు. 9 నెలల కాలంలో ఈ యొక్క జోనల్ విధానం ఈ రకంగా ఉండబోతుంది అని చెప్పి ఈ ప్రభుత్వం ఎందుకు చెప్పలేదు? రెండోది, తోకాతుండం లేకుండా లక్కీ నెంబర్ కలిసి వస్తాయని చెప్పి 33 జిల్లాలను తీసుకొచ్చింది. ఈ 33 జిల్లాల వల్ల వచ్చినటువంటి సమస్య ఇది. ఈ 33 జిల్లాలను తీసుకొచ్చి ఈ 33 జిల్లాల కొన్ని జిల్లాలలో పూర్తిగా నియోజకవర్గం కూడా లేనటువంటి పరిస్థితి ఇలా జిల్లాలలో నెలకొన్నది. అది కేవలం ఎందుకు స్వార్థం కోసం తన పేరు ఉండాలని చెప్పి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. రెండోది, తెలంగాణ సమాజాన్ని అవమానించారు అని చెప్తా ఉన్నారు. తాగుబోతులు ఎవరండి? ఇలా తెలంగాణలో బాలరకు ఎన్ని బాలలను పెంచి లైసెన్సులు ఇచ్చారు, ఎన్ని వైన్స్లను పెంచి లైసెన్సులు ఇచ్చారు. ఇలా కేవలం తెలంగాణ ప్రజల రక్తం దాగి, తెలంగాణ ప్రజలు తాగుతున్నటువంటి మద్యం ద్వారా వస్తున్నటువంటి డబ్బుతోనే ఇలా తెలంగాణ రాష్ట్రం నడుస్తా ఉన్నది. ఈయన తెలంగాణ ప్రజలను అవమానించడం అని చెప్పి మాట్లాడతారు. అంటే ప్రభుత్వాన్ని అవమానిస్తే తెలంగాణ ప్రజలను అవమానించినట్ట, ప్రభుత్వాన్ని విమర్శిస్తే తెలంగాణ ప్రజలను విమర్శించినట్ట. ఇలా ఇంకోటి నీతి గురించి, భాష గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళ ముఖ్యమంత్రి కదా రండా అనేటువంటి ఒక నీచమైనటువంటి పదాన్ని రాజకీయంలోకి తీసుకొచ్చింది.
ముఖ్యమంత్రి గారే కదా అనేక రకాలైనటువంటి అపశృతులన్నింటినీ రాజకీయాల్లో తీసుకొచ్చింది. ఈ బూతు అన్నది ఎప్పటి నుంచి మొదలైందండి? ఈ క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అనుకున్నట్లయితే రాజకీయాల్లో బూతు గురించి మాట్లాడితే కేసీఆర్ కు పూర్వం కేసీఆర్ కు ముందు అని చెప్పి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఇవాళ నెలకొన్నది ఈ ముఖ్యమంత్రి గారి పాలనలో కాదా? తర్వాత ఏ జర్నలిస్టును కూడా ఉపేక్షించలేదు. నిజాలు మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరిని జైళ్లలోకి నెట్టిండు. ఆ నిజాలు మాట్లాడి కోర్టులు పోతున్నటువంటి అడ్వకేట్లను రోడ్డు మీద నరికి చంపినటువంటి పాలన తెలంగాణ రాష్ట్రంలో సాగుతా ఉన్నది. ఇంకోటి, పోలీసుల నియామకం గురించి నేను చెప్పలేదు. ప్రొఫెసర్ జయశంకర్ గారు మన ఉద్యమ సమయంలో చెప్పినటువంటి మాట, ఏ ప్రభుత్వాలైనా కూడా పోలీసు నియామకాలని పూర్తి చేస్తాయి, ఖాళీలు ఉంచవు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేటువంటి పరిస్థితులలో ఉద్యమానికి ఎవరైనా వస్తే ఉద్యమకారులను అనగదొక్కడానికి పోలీసులను ఉపయోగించుకుంటారు ప్రభుత్వాలు అని చెప్పి ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పినటువంటి మాట నేను ఉటంకించిన. అది ఇప్పుడు అక్షరాల నిజమైతుంది అనేటువంటి విషయాన్ని గుర్తెరగాలి. తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమ పరిణామాలలో చూస్తే బండి సంజయ్ గారిని అరెస్ట్ చేశారు, మరి కేటీఆర్ గారిని ఎందుకు అరెస్ట్ చేయరు? మరి బండి సంజయ్ గారిని అరెస్ట్ చేశారు, మరి అంతకుముందు కేసీఆర్ గారు కూడా వచ్చి మన సభ పెట్టింది కదా, దీక్ష పెట్టింది కదా, మరి కేసీఆర్ ఎందుకు అరెస్ట్ చేయరు? కోవిడ్ నిబంధనలు మనం ఎత్తేసారు ఏదే కదా, అప్పటి నుంచి కోవిడ్ నిబంధనలు అట్లనే ఉన్నాయి. అంటే వీళ్ళకి అవసరానికి ఒక మాట వీళ్ళ కోసం అయితే ఒక మాట వేరే వాళ్ళ కోసం అయితే అంటారు. సరే, ఇక్కడ బండి సంజయ్ గారు మొత్తంగా సమాజంలో పోతున్నాడు, అక్కడ కూర్చున్నాడు అని అరెస్ట్ చేస్తారు. మరి రేవంత్ రెడ్డి గారిని ఇంటికి పోయి గృహ నిర్బంధం ఎందుకు చేసిందండి? ఏమవసరం వచ్చింది? రేవంత్ రెడ్డి గారి ఇంట్లోకి పోలీసులు పోవడానికి అవసరం ఏమొచ్చింది? అంటే ఆయన ఇంట్లో భార్య పిల్లలు ఉండరా? వాళ్ళకి స్వేచ్ఛ లేదా? ఇంట్లో ఉండేటువంటి హక్కు కూడా ఈ ప్రభుత్వం కల్పించదా? ఆడవాళ్ళని అరెస్ట్ చేసారు, రేవంత్ రెడ్డిని గృహ నిర్బంధం చేస్తారు, నిన్న ఈటల రాజేందర్ను గృహ నిర్బంధం చేస్తారు, డాక్టర్ లక్ష్మణ్ ఇంటికి పోయి గృహ నిర్బంధం చేస్తారు. ఈ గృహ నిర్బంధాలు ఎందుకు అంటే ఈ ప్రభుత్వం ఎక్కడో నిజానికి భయపడతా ఉంది. ప్రజలకు నిజం తెలిస్తే రాబోయేటువంటి రోజుల్లో పుట్టగతులు ఉండబడేటువంటి విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది. అందుకనే ప్రజలు నిజం తెలుసుకోకుండా ఉండాలి, ప్రతిపక్షాలు నిజం చెప్పకుండా ఉండడం కోసం వాటిపైన గొంతు పైన ఉక్కుపాదాన్ని మోపి నిజాన్ని చంపేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. కానీ జర్నలిస్టుల గొంతుల పైన కాలు పెట్టినా, ప్రతిపక్షాల గొంతుల పైన కాలు పెట్టినా ప్రజలను చంపవచ్చేమో మీరు కానీ ప్రశ్నలు మాత్రం చంపడలేరు. ప్రశ్నించే వాడిని చంపుతారేమో కానీ ప్రశ్నలు మాత్రం చంపలేనటువంటి విషయాన్ని ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తిస్తే మంచిది. వేణుగోపాల్ గారు, ఎన్ని ఆరోపణలు అంటే అధికార పార్టీని ప్రశ్నిస్తే ఇన్ని దాడులు చేస్తారా? ఒక ముక్కలో చెప్పాలంటే ఆయన చాలా అంశాలు మాట్లాడారు. ఇంత దాడులు చేసి గొంతు నొక్కుతారా అన్నది ప్రధానంగా అడుగుతున్నారు. హౌస్ అరెస్టులు ఎందుకు చేయాలి? మీ పార్టీ వాళ్ళు చేసుకుంటున్నప్పుడు సమావేశాలు సభలు అప్పుడు గుర్తురాని కోవిడ్ ఇప్పుడే గుర్తొచ్చిందా? 31కి మందు వేరులై పారింది. మనం న్యూస్లో కూడా చూసాం, 35,000 కోట్లు 2 రోజుల్లోనే కలెక్ట్ చేస్తారు. మరి ఆ మందు బాబులందరూ రోడ్ల మీదకి వచ్చినప్పుడు కోవిడ్ ఏమైంది? ఇప్పుడు ఎందుకు వాంటెడ్లీ ప్రతిపక్షాలు గొంతు నొక్కుతున్నారు అన్నది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న. ఇక్కడ శాంతి భద్రతల దృష్ట్యా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారండి పోలీసులు. చట్టం తన పని తాను చేసుకుపోతుంటుంది. ఎందుకంటే వారికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా గైడ్ లైన్స్ ఉన్నది. కోవిడ్ దృష్ట్యా అన్ని ఆంక్షలు విధించారు. ఆ ఆంక్షల్ని వారి రాష్ట్ర నాయకులు బీజేపీ నాయకులే తుంగలో దొక్కుతా ఉంటే పోలీసులు మాత్రం వారి పని వారు చేసుకోరా? ఇక్కడ రెండవది, వీళ్ళు ఎట్లా ఉంటారంటే బీజేపీ నాయకుల తీరు కానీ రేవంత్ రెడ్డి గారి తీరు కానీ ఎట్లుంటుందంటే ప్రజల్ని రెచ్చగొట్టడం, దాని ద్వారా పబ్బం గడుపుకోవడం తప్ప ప్రజలకు ఉపయోగపడే పని ఏది చేయరు వీళ్ళు. ఎందుకంటే బలమైన నాయకుడు పరిపాలిస్తున్న దగ్గర ప్రతిపక్షాలన్నీ ఒకటవుతాయి. ఇక్కడ బలమైన నాయకుడు ఉన్నాడు కాబట్టే ప్రజారంజక పాలన జరుగుతున్నది కాబట్టే మిగిలిన ప్రతిపక్షాలన్నీ ఒకటై కోడై కూసినట్టుగా మాట్లాడుతూ ఉన్నాయి. ఈరోజు బీజేపీ వారు చేసే పనులు ఎలా ఉన్నాయంటే, గతంలో రాజాసింగ్ గారు రాయి తీసుకొని తల పగలగొట్టుకునే ప్రయత్నం చేయడం జరిగింది. ఈయననేమో తల దేనికో వేసి కొట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ వీడియోలో అడ్డంగా దొరికిపోయారు వీళ్ళు. అంటే వీళ్ళు సెంటిమెంట్లీ రెచ్చగొట్టనీకే ప్రయత్నం చేస్తున్నారు. మేము తలలు వలగొట్టుకుంటాం, కేసీఆర్ ప్రభుత్వాన్ని బదనాం చేస్తాం. నర్సయ్యగౌడ్ గారు, బీజేపీ వాళ్ళు కావాలని ప్రజలని రెచ్చగొట్టే చర్యలే చేస్తున్నారు తప్పించి మరొకటి కాదు అన్నది ప్రధానంగా ఇక్కడ వేణుగోపాల్ గారు అంటున్నారు. ఇది నిజమా? ప్రజలను రెచ్చగొట్టే చర్యలకే పాల్పడుతున్నారా బీజేపీ పార్టీ నాయకులు, అధ్యక్షులు అందరూ? భారతీయ జనతా పార్టీ ప్రజలను సుఖంగా జీవించాలని కోరుకుంటుంది. వాళ్ళకు కావలసిన ఫెసిలిటీస్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తుంది తప్పితే వీళ్ళు చెప్పినట్టు మేము చేయము. ఒకటేంటంటే నేను ఒక సూటి ప్రశ్న వేణుగోపాల్ గారి కానీ వాళ్ళ కేసీఆర్ గారు కానీ, ఈ రోజు ఈ టీచర్ల బదిలీ సమస్య ఎవరు చేస్తే వచ్చింది? బండి సంజయ్ గారు తీసుకొచ్చిరా, లేకపోతే రేవంత్ రెడ్డి తీసుకొచ్చిరా, లేకపోతే కప్పర ప్రసాద్ గారు తీసుకొచ్చిరా, రవలి గారు తీసుకొచ్చిరా? ఎవరు తీసుకొచ్చి ఎవరు ఈ నిప్పు పెట్టింది?
ఇలా 9 నెలల కింద పాస్ అయినటువంటి జోనల్ వ్యవస్థ మీద సరి అయిన విధంగా చర్చ లేకుండా, అన్ని ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలను పిలిచి చర్చించకుండా, వాళ్ళ వ్యూస్ ను తీసుకోకుండా ఏకపక్షంగా భజన పనులను పిలిచి తీసుకొస్తేనే కదా ఇంత ఇబ్బంది అయింది. ఈ రోజు వాళ్ళ మనోభావాలు తెలియపరచడానికి సెక్రటేరియట్ ముట్టడికి కూడా ఇలా సాహసించి టీచర్లు అంటే వాళ్ళ మనసులో ఎంత బాధ ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజు మహబూబాద్ లో ఒక టీచరు అక్కడికక్కడ చనిపోయిన వార్త కూడా మనం చూసినాం. కాబట్టి నేను ఏమంటున్నా, టీచర్లను నిద్రపోకుండా చేసి వాళ్ళను స్థానికేతరంలో చూపించి వాళ్ళకు స్పౌజ్ ను కలుసుకోకుండా చేయడమే ఉద్దేశం అని మనం అనుకోవాలన్నా. నేను ఒక్కటే అడుగుతున్నా, 124 జీవో ఇంతకు ముందు ఉన్నది కదా, మరి దాని స్ఫూర్తిని దీంట్లో ఎందుకు నింపలేదు? 610 జీవో స్ఫూర్తిని ఎందుకు దించలేదు? మరి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ స్ఫూర్తిని ఎందుకు తీసుకోలేదు? కేవలం తనకు ఇష్టం వచ్చినట్లుగా బదిలీ చేద్దాము 33 జిల్లాలలో అనుకున్నాడు కాబట్టే ఈ సమస్య వచ్చింది. నేను ఒక్కటే అంటున్నా, ప్రసాద్ గారు కరెక్ట్ గా చెప్పింది, స్థానికుడు కాదు అంటే కోపం రాకపోతే ఏం చేస్తారండి? ఈ రోజు వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి వాడిని నువ్వు వరంగల్ జిల్లా వాసిని కాదు, నువ్వు పోయి అక్కడెక్కడో కరీంనగర్ లేకపోతే ముడుగులో పనిచేయమనంటే కోపం రాకపోతే ఏమొస్తుంది? జోనల్ వ్యవస్థ సిస్టమ్ దాని స్ఫూర్తి ఏంటండి? ఎక్కడి వాళ్ళు అక్కడ పని చేసుకోవాలి సిస్టమాటిక్ గా అనే కదా. మరి దీనికి తూట్లు పోవలసినటువంటి వ్యక్తి ఎవరు అంటే కేసీఆర్ గారే. దీని మీద స్పష్టత వచ్చేది ఉండే. కాకపోతే ఏంటంటే ఈయన అందరినీ పిలిచి కనుక మీటింగ్ పెట్టి వాళ్ళ ఆలోచన విధానం కనుక తీసుకున్నట్లయితే ఈయనకు అనుకూలంగా అక్కడ పని జరగదు. ఈయనకు కావలసిన వాళ్ళు అర్బన్ ఏరియాలోకి ట్రాన్స్ఫర్ కాదు. ఈయన ప్రిపేర్ చేసినటువంటి సీనియారిటీ లిస్ట్ లో పెద్ద పెద్ద బొక్కలు ఉన్నాయి. ఇవాళ నేను అడుగుతా ఉన్న సీనియారిటీ లిస్ట్ లో జూనియర్లు కూడా సీనియర్ పొజిషన్ తీసుకొని అర్బన్ ఏరియాలకు వచ్చిన వాళ్ళు ఎంతమంది చూపించారు వీళ్ళకు. కాబట్టి నేను ఏమంటున్నా, పైన వాళ్ళతోటి సంబంధాలు ఉన్నాయి, టీఆర్ఎస్ పార్టీ నాయకులతోటి సంబంధాలు ఉన్న వాళ్ళు అర్బన్ ఏరియాలకు సీనియర్ పోస్టు తీసుకొని వచ్చి హాయిగా ఉంటా ఉన్నారు. మిగతా వాళ్ళందరూ రిమోట్ ఏరియాలకు బదిలీ చేయబడతా ఉన్నారు. దీంట్లో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి నేను చెప్పదలుచుకున్నదంటే, కేసీఆర్ ముందు జాబ్స్ అడగకుండా చేస్తా ఉన్నాడు. ఎవరైతే ఈ జూనియర్స్ రిమోట్ ఏరియాలకు వెళ్తా ఉన్నారో వాళ్ళు జూనియర్స్ కాబట్టి 20-25 సంవత్సరాల దాకా వాళ్ళు వాళ్ళు రిటైర్ కారు కాబట్టి ఆ జిల్లాలలో ఉద్యోగాలు అడిగే అవకాశము లేదు. ఒకటి. రెండవది ఏంటంటే, ఎవరైతే సీనియర్లని లిస్ట్ పెట్టేసి అర్బన్ ఏరియాలలో తిష్ట వేస్తా ఉన్నారో 2-3 సంవత్సరాలలో పూర్తిగా ఖాళీ అయిపోతే ఉద్యోగ అవకాశాలు వీళ్ళకు వస్తాయి. అంటే ఎవరికైతే ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలనుకుంటారో, ఏ జిల్లాలో ఏ జోన్లో ఇవ్వాలనుకుంటారో అక్కడికి వీళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తున్నారని మనం అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఈ రోజు ఉద్యోగ సంఘాల వాళ్ళు ఉపాధ్యాయులందరూ ఏం చేస్తా ఉన్నారంటే ఆందోళనకు గురి అవుతా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏం పడుతూ ఉన్నారు? ఎక్కువ ఏం అడుగుతలేదు. మీరు తెచ్చినటువంటి చీకటి జీవో, నల్ల చట్టం 317 జీవోను రద్దు చేయి. ఒకవేళ రద్దు చేయలేకపోతే తాత్కాలికంగా దాన్ని నిలిపివేయి. మమ్మల్ని అందరినీ పిలువండి, మా ఆలోచన విధానం చెప్తాము, ఆ తర్వాత మీరు ఇంప్లిమెంట్ చేయమంటే కూడా మీరు కదలకపోతే మీరు ఏ రకంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు న్యాయం చేసినట్టు? ఈ రోజు బండి సంజయ్ గారిని టెర్రరిస్టు రకంగా ఆయన టెర్రరిస్టులుగా అంతకంటే దారుణంగా అరెస్ట్ చేసి జైల్లో వేయడం అని అంటే, ఈ రోజు తెలంగాణ సమాజంలోని 4 కోట్ల మంది కూడా ప్రతిస్పందిస్తా ఉన్నారు. ఈ రోజు తెలంగాణ ప్రజలు ఒక ఆలోచన చేస్తారు, బండి సంజయ్ గారి మీద జైల్లో ఏమైనా విష ప్రయోగం జరుగుతుందా? ఆ విషయం కూడా జడ్జి గారికి చెప్పి ఫస్ట్ జైలర్ కింద తర్వాతనే సంజయ్ గారికి అన్నం పెట్టాలని కూడా కోరడం జరిగిందంటే, ఈ రోజు తెలంగాణలో ప్రతిపక్ష నాయకులను అంతమొందించడానికి, భౌతిక దాడులు చేయడానికి కేసీఆర్ పూర్తి స్థాయిలో కుట్ర పన్నెండు. నిన్నటి జాగరణ సభ అంటే ఆ దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా కదిలి వస్తున్నటువంటి ప్రజావాహిని చూసి ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి లోపలేసిండ్రు. నేను ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పేది ఏంటంటే, కరోనాకు బ్రాండ్ అంబాసిడర్ గా తెలంగాణ రాష్ట్రం మారబోతా ఉంది. ఎందుకంటే 31వ తారీఖు నాడు బార్లా తెరవడం వల్ల ఈ రోజు కరోనా కేసులు పెరిగినట్టుగా మనం అన్ని పేపర్లలో చూస్తా ఉన్నాము. అంటే వాళ్ళకు అవసరమైనప్పుడు మాత్రము బార్లా తెరుస్తారు. మరి ప్రతిపక్షాలు ఇంట్లో కూర్చొని జాగరణ చేస్తామంటే ఇంట్లో కూడా కూర్చోవద్దు, నువ్వు జైల్లో కూర్చోవాలని బందోబస్తుగా వీళ్ళందరినీ పోలీసులను పంపించి టెర్రరిస్టును గుంజుకొచ్చినట్టు, నేను వస్తా ఆగు అంటే కూడా ఆగకుండా కిటికీలు, అద్దాలు, ఈ డోర్లన్నీ పగలగొట్టి గుంజుకొని వచ్చి అక్కడ జీపే ఎక్కించినటువంటి పిక్చర్స్ మనకు మీడియాలో పోపులర్గా కనిపిస్తా ఉన్నాయి. అంటే కేసీఆర్ దురపాలన చేస్తా ఉండు, ఇక్కడ రజాకార్ల పాలనను మించినటువంటి చేస్తా ఉండు. ఈ రోజు తెలంగాణలో
దీన్ని ఏమంటాము, ఇందిరాగాంధీ మనం తీసుకొచ్చారు కదా, అది తీసుకొచ్చారు తెలంగాణలో. కాబట్టి ఈ రోజు తెలంగాణ ప్రజానికం ఒకటే కోరుకుంటా ఉన్నారు, అయ్యా కేసీఆర్ గారు మీరు ఎంత తొందరగా దిగి ఫామ్ హౌస్ పోతే అంత మంచిది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి మీ సేవలు అవసరం లేదు. మీరు కేవలం మాటలు చెప్పే ముఖ్యమంత్రి, పంచాయతీ చెప్పే ముఖ్యమంత్రి, ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే ముఖ్యమంత్రి తప్ప ప్రజలకు ఉపయోగపడే వాళ్ళు కాదు. మీ పరిపాలనలో టీచర్లు కానీ, కర్షకులు కానీ, కార్మికులు కానీ, డాక్టర్లు కానీ, యాక్టర్లు కానీ, కండక్టర్లు కానీ, కంపెనీలో పనివాడు కానీ ఎవరు కూడా మనశ్శాంతితో బతకడం లేదు. కాబట్టి మీరు ఎంత తొందరగా ముందస్తుకు పోయి మీరు ముందస్తుగా ఈ ఫామ్ హౌస్కి వెళ్తారనేదే ఈ భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తా ఉంది. ప్రజలంతా ఎదురు చూస్తా ఉన్నారు. ఈ రోజు బండి సంజయ్ గారు ఇచ్చినటువంటి పిలుపుకు టోటల్ తెలంగాణ సమాజమే ప్రతిస్పందిస్తా ఉంది. దీన్ని చూసినటువంటి ఈ కేసీఆర్ గారికి వణుకు పుట్టింది. కాబట్టి ఈ రోజు బండి సంజయ్ గారి జాగరణ దీక్షను రద్దు చేసిండు, ఆయనను అరెస్ట్ చేసిండు, జైల్లో వేసిండు. కాబట్టి ఖబర్దార్ కేసీఆర్, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ మీద కమిషన్ వేయడమే కాదు, ఖచ్చితంగా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఖచ్చితంగా జైల్లోకి దోస్తుందని హెచ్చరిస్తాము. రవళి గారు చెప్పండి, ఇప్పుడు బీజేపీ ప్రతిపక్ష పార్టీగా బాగా బలపడుతోంది అనుకోవచ్చా? మీ కాంగ్రెస్ తరపున బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారా, టీఆర్ఎస్ కు సపోర్ట్ చేస్తున్నారా? ఇప్పుడు ఏమనుకోవచ్చు? ఇప్పుడు ఇంతకుముందు వేణుగోపాల్ గారు అన్నారు, బలమైన నాయకుడు ఉన్నప్పుడు ప్రతిపక్షాలన్నీ ఏకమైతాయని. అది కాదు, మీకు బలమైన నాయకత్వం లేకనే ప్రతిపక్షాలను దొంగచాటుగా కొనుక్కొని మీ వల్ల కలుపుకుంటున్నారు, మీ లోపల భయపడి. మీరు బలమైన నాయకుడైతే మీకు వేరే వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం ఏముంది? కాబట్టి ఈ రోజు జనరంజకమైన పాలన ఎక్కడ ఉందో వేణుగోపాల్ గారి అంతరాత్మ చేసుకొని ఒకసారి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నువ్వు ఒక నిరుద్యోగిలాగా కనిపిస్తున్నావు. మీ ఎంతమందికి నిరుద్యోగులకు ఈ రోజు ఉద్యోగాలు ఇచ్చిందో ఒక్కసారి, ఎంతమంది నిరుద్యోగులు సంతోషంతో ఉన్నారు, ఎంతమంది రైతులు సంతోషంతో ఉన్నారు, ఎంతమంది ఎంప్లాయీస్ 317 జీవో ద్వారా ఆనందంగా ఉన్నారో ఒకసారి గుండె మీదే చేసుకొని మాట్లాడుతాముడు. ఈ రోజు మీరు ఒకటి అంటున్నారు, బీజేపీ బలపడుతుంది, బలమైన ప్రతిపక్షంగా తయారవుతుందని. ఎక్కడ బలమైన ప్రతిపక్షము, వీక్ ప్రతిపక్షం అంటూ ఎక్కడ ఉండదు. ప్రజా సమస్యల మీద ఎవరైనా పోరాడచ్చు. కాకపోతే అది తెలంగాణ రాష్ట్ర సమితికి లోపాయికారిగా పోరాటంలో ఉండకూడదు. నేను ఒకటే చెప్తున్నాను, ఈ రోజు రైతుల సమస్యను పక్కన పెట్టేసి నిరుద్యోగ సమస్యను ఎత్తుకున్నప్పుడు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నంలోనే నిరుద్యోగ సమస్యను ఎత్తిల్లనే మాట వాస్తవం. ఈ రోజు 317 జీవో అంటే బర్నింగ్ ఇష్యూ కాబట్టి దీన్ని మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి మాట్లాడుతున్నారు. అంత మాత్రాన అంటే ఏదైనా సమస్యను ఎత్తుకున్నంత మాత్రాన బలంగానే ఇక్కడ లేదు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు 317 జీవోని ఎత్తుకొని కుటుంబ పరామర్శకు వెళ్తుంటే హౌస్ అరెస్ట్ చేసిండు. ఈ రోజు ఆయనకు దురదృష్టవశాత్తు కోవిడ్ వచ్చింది, ఇంట్లో ఉన్నారు. మేము ఆ ఇష్యూను టేకప్ చేద్దామనుకునేసరికి బండి సంజయ్ గారు టేకప్ చేసింది. ఎవరు టేకప్ చేసినా కానీ ఇష్యూను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద చివరి వరకు కొట్లాడే విధంగా ఉండాలి, ప్రభుత్వానికి సహకరించే విధంగా ఉండద్దు, లోపాయికారిగా ఉండద్దు అనేది ఒకటే సూచన చేస్తున్నాను. ఈ రోజు 317 జీవో ఎవరు లేవనెత్తినా మేము కూడా వారం రోజుల నుండి మాట్లాడుతున్నాం, మేము 10 రోజుల నుండి మాట్లాడుతున్నాం. నిన్న టీచర్లు చేసిన దీక్షలకు ప్రతి డీఓ ఆఫీస్ దగ్గర మేము కూడా అటెండ్ అయ్యాం. కాబట్టి ఒక్కరు కొట్లాడితేనే ఈ రోజు ఏదో అవుతుందని కాదు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, ఏ పార్టీ అని కాదు, ప్రతిపక్షాలన్నీ ఖచ్చితంగా ఏదైనా టిఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన వ్యతిరేక కార్యక్రమాల మీద కొట్లాడాల్సిన అవసరం ఉంది. ఏ సమస్య ఎవరికి పేటెంట్ హక్కు కాదు. ఈ రోజు 317 జీవో ఇష్యూ మీద బండి సంజయ్ గారు అరెస్ట్ కాగానే అది బీజేపీకి పేటెంట్ హక్కు కాదు, అది ఖచ్చితంగా తెలంగాణ సమాజానికి సంబంధించిన ఇష్యూ, 4.5 లక్షల ఉద్యోగులకు సంబంధించిన ఇష్యూ, 4.5 కుటుంబాలకు బండింగ్ ఇష్యూ. కాబట్టి ఖచ్చితంగా అన్ని పార్టీలు లేవనెత్తాల్సిన అంశం. ఒక్కొక్కరు ఒక్కొక్క పంతాలో తీసుకుంటారు. బండి సంజయ్ గారు ఒక లెవెల్లో తీసుకున్నారు, మేము ఒక లెవెల్లో తీసుకుంటున్నాము. రేపు టీచర్లు ఏ సమస్య మీద కొట్లాడినా, ఏ రకంగా పోరాడినా కానీ మేము ఖచ్చితంగా వాళ్ళ అడుగుల్లో మేము అడుగులై కదులుతామని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నారు. మేము కూడా అదే బాటలో వెళ్తున్నాం. కాబట్టి ఇక్కడ బలమైన ప్రతిపక్షమా, బలహీన ప్రతిపక్షమా అని కాదు, టిఆర్ఎస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి దాని మీద ప్రతి ఒక్కరూ కొట్లాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ప్రసాద్ గారు చెప్పండి, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో ఇటువంటి వైఖరి తెలంగాణ ప్రభుత్వం కనబరిచినప్పుడు మరి కేంద్రం దీన్ని ఎలా తీసుకుంటుందంటారు? కేంద్ర వైఖరి ఎలా ఉండబోయే అవకాశం ఉందంటారు? కేంద్ర ప్రభుత్వం చొరవ అనేది నేనేం పెద్దగా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఆ ప్రభుత్వానికి సంబంధించిన అంశం వేరు, ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం వేరు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవన్నీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తాయి కాబట్టి ఇందులో కేంద్రం జోక్యం చేసుకోవాల్సినటువంటి అంత సీరియస్ లేదు. కాకపోతే ఒకటైతే ఏంటంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో ఈ ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరించింది. అట్లే ఒక ఎంపీని ఈ రకంగా పోలీసులు అవమానించింది కాబట్టి ఎంపీ గారు పార్లమెంట్ లో ఆ మోషన్ ఏదైనా మూవ్ చేయొచ్చు, ఆయన పార్లమెంట్ లో వచ్చినప్పుడు, లేకపోతే స్పీకర్ కు లేఖ రాయొచ్చు. ఈ రెండు తప్పిస్తే బీజేపీ పార్టీగా ఒక నిర్ణయం తీసుకోవచ్చు. ఎందుకంటే ఇకపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున పోరాటానికి ముందు పోవాలని చెప్పి బీజేపీ వచ్చి ఇప్పటికే బీజేపీ అఖిల భారత అధ్యక్షుడు నడ్డా ముఖ్యమంత్రికి పిచ్చిలేసింది అనేటువంటి వ్యాఖ్యానం కూడా చేయడం జరిగింది. ఇక్కడ కేసీఆర్ ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తున్నాడు అనే దానిపైన ఆయన కూడా ఒక కామెంట్ అయితే చేసిండు. రేపు ఇక్కడ బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఈ రోజు వస్తా ఉన్నారు, ఇక్కడ రేపు ఇక్కడే ఉంటారు ఆయన. రేపు ఎల్లుండి ఆర్ఎస్ఎస్ కార్యకారిణి సమావేశాలు ఉన్నాయి కాబట్టి రాష్ట్ర నాయకులతో కూడా ఆయన సమావేశమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా బీజేపీ కార్యకర్తలకైతే ఒక దిశానిర్దేశం చేస్తారు. ఆయన ఇంకా గట్టిగా కొట్లాడండి, బాగా చేస్తున్నారని చెప్పి సంజయ్ గారికి అమిత్ షా గారు కూడా ఫోన్ చేసి అభినందించినట్లుగా తెలిసింది. పోరాటంలో గట్టిగా ముందుకు పోతున్నారని చెప్పి. ఏమైనా ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది ఏంటంటే టిఆర్ఎస్ లో ఒక భయం అయితే కనబడతా ఉంది, ముఖ్యమంత్రి గారి దగ్గర ఒక భయం అయితే కనబడతా ఉంది. ఎక్కడైనా ప్రశ్న ఉంటే దానికి ఏ జవాబు చెప్పాలనేటువంటి తెలియని అంతర్గత భయం వల్లనే ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రశ్నలన్నింటినీ సమాధి చేయడం కోసం ఈ ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఎవరు ప్రశ్నించినా ఆ ఒక్క అతనే కాదండి, సోషల్ మీడియాలో ఏదో కామెంట్ పెడితే పోలీసులు వచ్చి ఇంటికి వచ్చి బెదిరించి తీసుకుపోయి అరెస్ట్ చేసిన పరిస్థితి మరి ఆ టిఆర్ఎస్ మిత్రునికి ఎందుకు కనబడుతుందో నాకైతే అర్థమైతలేదు. గ్రామీణ ప్రాంతాలలో ఉండేటువంటి కార్యకర్తలు అంటే ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తులను కూడా సోషల్ మీడియాలో ఆ పోస్ట్ పెట్టిందని చెప్పి తీసుకుపోయి నెలలు జైల్లో పెడుతున్నటువంటి సమయం కూడా అయిపోతుంది కాబట్టి చివరిగా ఒక్కొక్కరికి ఒక్కొక్క నిమిషం మనం టైం ఇద్దామండి. ఫైనల్లీ ప్రసాద్ గారు ఏమంటారు? అదే చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని గులాబీ గుడ్డతోటి నడి బజార్ లో ఈ రోజు ఊరేసింది కేసీఆర్ ప్రభుత్వము. ఓకే, నర్సేగౌడ్ గారు బీజేపీ తరపున మీ పార్టీ ఏం చెప్పాలనుకుంటుంది? చివరిగా క్లుప్తంగా చెప్పేసి. తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ మానవ హక్కులు కానీ పౌర హక్కులు కానీ ఏ రకమైన హక్కులు లేవు. రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి కేవలం కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నట్టుగా మనం లెక్కలోకి తీసుకోవాలి. ఎందుకంటే జాతీయ పార్టీ అంటే సెంట్రల్లో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ అయినటువంటి బండి సంజయ్ కుమార్ గారి మీద చేసినటువంటి దాడి, భౌతిక దాడి కానీ అరెస్టు చేసిన విధానం కానీ ఈరోజు రజాకారులను మరిపిస్తూ ఉంది. ఆయన మీద వీళ్ళంతా భయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కనీసం విష ప్రయోగం కూడా జరిగే అవకాశం ఉందని, అంటే ఆ రేంజ్లో తెలంగాణలో భయప్రాంతులకు గురి చేస్తున్నటువంటి వ్యవస్థ కేసీఆర్ క్రియేట్ చేసుకున్నటువంటి వ్యవస్థ. కాబట్టి కేసీఆర్ను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అధికారంలో నుంచి దించివేయక తప్పనిసరి పరిస్థితి ప్రజలకు ఏర్పడింది. కాబట్టి ఇది గ్రహించినటువంటి కేసీఆర్ గారు ఏం చేస్తా ఉన్నారంటే మరొకసారి ముందస్తుకు వెళ్ళి ఇలా కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలను కలుపుకొని ఎంఐఎం కలుపుకొని మరొక్కసారి గద్దెనెక్కడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. కానీ నువ్వు విజయ్తో ఇట్లా కాంగ్రెస్ రవళి గారు ఒక్క నిమిషం ఆగండి, కంప్లీట్ చేయండి, మీకు అవకాశం ఇస్తాను. ఒక్క నిమిషం, సమయం అయిపోతుంది. కలిసి పనిచేస్తామని వీళ్ళు ఫిల్లరిస్తారు. అంటే దీని అర్థం ఏంటండి, వీళ్ళందరూ ఒకటి అనేది తెలంగాణ ప్రజలు ఈరోజు భారతీయ జనతా పార్టీ అపోజిషన్ పార్టీగా ఎదిగింది కాబట్టి ఈ రోజు ఒక్క నిమిషం రవళి గారు, ఒక్క నిమిషం ఆగండి. బీజేపీగానే ఉన్నది. కాబట్టి ఈ రోజు బీజేపీ అనేది అధికారంలోకి రావడం అనేది తథ్యం. కాబట్టి అధికారంలోకి వచ్చిన వెంటనే కమిషన్ వేసి కేసీఆర్ కుట్ర కుతంత్రాల మీద వీళ్ళ ఆస్తుల మీద అన్నిటి మీద కూడా ఒక కమిషన్ వేసి నిజ నిర్ధారణ చేసిన తర్వాత వీళ్ళందరినీ గంపగుత్తగా జైల్లో పెట్టవలసిన అవసరం ఉందని తెలంగాణ ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు. ఓకే అండి, రవళి గారు చివరిగా మీ పార్టీ తరపున ఏం చెప్పాలన్నారు క్లుప్తంగా చెప్పండి. 1 minute. ఇప్పుడు వీళ్ళకి ఎంతసేపు టిఆర్ఎస్ కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఇవి మాట్లాడడం కాదు. మీ చేతిలో చిట్టా ఉంది, మీరు ఏం చేస్తున్నారు? మీకు ఆ చిత్తశుద్ధి లేదు, మీరు ఏదో హైప్ కోసం చేస్తున్నారు. 111 జీవో వైలేషన్ విషయంలో కేటీఆర్ గారి మీద నిక్కార్స్ గా కొట్లాడింది రేవంత్ రెడ్డి గారు. డ్రోన్ కేసు విషయంలో ఆయన చెంచల్ కూడా జైల్లో పెట్టిండు. మీకంటే చిత్తశుద్ధి మాకే ఎక్కువ ఉంది. మీరు మాటకు టిఆర్ఎస్ కమ్యూనిస్టులు కాంగ్రెస్ అని మాట్లాడుతున్నారు. చివరిగా మీరు చేసుకోండి, మీరు ఎవరి కోసం చేస్తున్నారో చేసుకోండి. రాహుల్ గాంధీ గారిని కలిసినప్పుడు
మరి ఏమంటారు ఇలా ఓకే. ఓకే, సమయం అయిపోయింది కాబట్టి ఒక్క నిమిషం అండి, మనం వేణుగోపాల్ గారి దగ్గర కన్క్లూజన్ తీసుకుందాము. అర్థమవుతుంది కదా, ఇలా తెలంగాణ ప్రజలకు అర్థమైంది క్లియర్ గా ఏంటంటే ఓకే ఓకే, ఇద్దరు ఒక్కసారి సమయంను పాటించండి. ఫైనల్ గా మనకి టైం కూడా అయిపోయింది కాబట్టి వేణుగోపాల్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారో ఒకసారి విందాము. ప్రతిపక్షాలు ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటున్నారు. సో ఫైనల్ గా టీఆర్ఎస్ తరపున మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు బండి సంజయ్ గారి విషయంలో కానివ్వండి, ప్రతిపక్షాలు లేవనెత్తినటువంటి వివిధ అంశాలలో? ఇప్పుడు 1:3గా ప్రశ్నలు సంధించడం జరిగింది. విశ్లేషకులు, పెద్దలు విశ్లేషకులు కానివ్వండి, సోదరి కానివ్వండి, అన్నగారు కానివ్వండి, బీజేపీ తరఫున 1:3గా ఇక్కడ ప్రశ్నలు సంధించడం జరిగింది. నేను ప్రధానికి సమాధానం చెప్పాల్సిన అవసరం నా మీద ఉంది, బాధ్యత కూడా నా మీద ఉన్నది. ఇప్పుడు సోదరి నన్ను నిరుద్యోగ ఏదో అనటం జరిగింది. ఒక ప్రముఖ ప్రైవేట్ సంస్థను నడుపుతూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తిని నేను. నా గౌరవం నాకు ఉన్నది. నేను తెలంగాణ పుట్టినందుకు తెలంగాణ పట్ల ఏదైనా చేయాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తూ ఉన్నాను చిత్తశుద్ధిగా. తెలంగాణ సమాజానికి ఉపయోగపడే పనులు టీఆర్ఎస్ ద్వారానే సాధ్యమైతే అని నమ్ముతున్నాను బలంగా, కాబట్టి టీఆర్ఎస్ పార్టీలో నేను కొనసాగుతూ ఉన్నాను. ప్రత్యేకంగా నా పర్సనల్ లైఫ్ కూడా ఉన్నది. ఇది ఈ సోదరికి నేను సమాధానం చెప్పదలుచుకున్నా. రెండో విషయము, సోదరులు ఇందాక ఏమన్నారంటే ఎమర్జెన్సీ, అప్రాకృతిక ఎమర్జెన్సీ తెలంగాణలో విధించాల్సిన అవసరం వస్తుందంటే వారికి కావాల్సిందే అదండి. బీజేపీకి కావాల్సిందే శాంతి భద్రతల్ని విచ్ఛిన్నం చేయడము, ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టడము, ఎమర్జెన్సీని క్రియేట్ చేయడం. వాళ్ళకి కావాల్సిందే అది. ఆ గ్యాప్లో దూరాలని చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంకొకటి 317 జీవోని నల్ల జీవో అని చెప్పి సోదరులు మాత్రమే సంబోధించడం జరిగింది. ఇప్పటివరకు బండి సంజయ్ గారు కూడా మాట అనలేదు. వీరు మాత్రమే ఎందుకు అంటున్నారంటే బీజేపీకి నల్ల చట్టాల గురించి పూర్తి అనుభవం ఉన్నది. వాళ్ళు నల్ల చట్టాలు తేవడము తెలుసు, వాటిని వెనక్కి తీసుకొని ప్రజలకు క్షమాపణలు చెప్పడం కూడా వాళ్ళకే చెల్లింది. కాబట్టి ఏ చట్టం వచ్చినా అది నల్ల చట్టం కిందకే వస్తుందని చెప్పేసి బీజేపీ క్యాడర్ అంతా నమ్ముతా ఉన్నట్టున్నది. మేము జోనల్ వ్యవస్థ సర్దుబాటు పూర్తిగా చేసిన తర్వాత ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయనే విషయం తెలుస్తుంది. తెలిసినప్పుడు నియామకాలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ పని సజావుగా జరిగితే టీఆర్ఎస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఈ మంచి పేరు రాకుండా చేయాలి అంటే దీన్ని ఇమీడియట్గా అడ్డుకోవాలి. ఉద్యోగ సంఘాలు మాకు మద్దతు ఇస్తే వాటిని బానిస సంఘాలు అంటారు. ఏవో ఒక అరకొర సంఘాలు కొన్ని వ్యతిరేకించినంత మాత్రాన మిగిలిన ఉద్యోగ సంఘాలన్నీ బానిస సంఘాలు అయిపోతాయా? సరే, కొన్ని సంఘాలకి ఈ నిర్ణయం నచ్చకపోవచ్చు, వారు వ్యతిరేకించారు. సరే, వారి మనోభావాల్ని అవమానించాల్సిన అవసరం లేదు, వాటిని కూడా గౌరవించాల్సిన అవసరం ఉన్నది. దాన్ని సందేశాత్మక విమర్శలాగా స్వీకరించి దాన్ని కూడా ఆలోచించే ప్రయత్నం చేస్తాం ప్రభుత్వం తరఫున, నేను కాదనట్లేదు. కానీ కొన్ని సంఘాలు మద్దతు ఇచ్చినాయి అని చెప్తే వాటిని బానిస సంఘాలు అనడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది అవమానించడం కరెక్ట్ కాదు కదా. వారికి కూడా ఆత్మగౌరవం ఉంటుంది, ఇది తప్పు. రెండోది, ఇప్పుడు రైతుల విషయంలో కూడా రైతు బంధుని వ్యతిరేకిస్తారు, రైతు బీమాని వ్యతిరేకిస్తారు. వడ్ల విషయంలో వాళ్ళే దోషులుగా నిలబడి ప్రజల ముందు దోషిగా నిలబడాల్సి వచ్చింది. చివరికి నల్ల చట్టాల మీద క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. మేము ఈ విధంగా అభివృద్ధిలో దూసుకుపోతూ ఉంటే వారు కేవలం విద్వేషాలు రెచ్చగొట్టే పద్ధతిని మాత్రమే నమ్ముకొని ముందుకెళ్తా ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఇద్దరు కూడా, రెండు ప్రతిపక్ష నాయకులు కూడా ఏమనుకుంటున్నారంటే మేము ఎక్కువ ఇష్యూ క్రియేట్ చేసినామంటే మేము ఎక్కువ ఇష్యూ క్రియేట్ చేసినాం. ఎవరు ఎక్కువ ఇష్యూ క్రియేట్ చేశారనే దాని మీదే పోతున్నారు తప్ప వాళ్ళు జైల్లోకి పోయేంత స్థాయిలో ఉద్యమాలు చేసేంత సమస్యలు ఏమున్నాయి ఇక్కడ? అంత అవసరం ఏముంది ఇక్కడ? ఇప్పుడు ఇదే బండి సంజయ్ గారు పాదయాత్ర చేయడం జరిగింది, 100 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది, పెద్ద సభ పెట్టుకోవడం జరిగింది. వీటన్నిటికీ ప్రభుత్వం సహకరించలేదా? పర్మిషన్ తీసుకోవాలి, సభలు పెట్టుకోవాలి, దాని రీజన్ ఏందో డీజీపీ గారికి ఎక్స్ప్లెయిన్ చేయాలి, తెచ్చుకోవాలి, మీటింగ్ పెట్టుకోవాలి. ఇష్టం వచ్చినట్టు దీక్షలు చేసేస్తాము, ప్రజల్ని రెచ్చగొట్టేస్తాము, తలలు బలగొట్టుకొని కేసీఆర్ ప్రభుత్వాన్ని బదనాం చేస్తామంటే కుదరదండి, ఊరుకోరు. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వేణుగోపాల్ గారు, అలాగే రవళి గారు, నర్సయ్య గౌడ్ గారు, ప్రసాద్ గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలండి. ఇది వాళ్ళ పీపుల్ ఫోరం డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.